పటాన్చెరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిప్లొమా మరియు పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97పై బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ ఈ జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ మరియు కెరీర్ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోయి కేవలం స్కిల్డ్ లేబర్గానే మిగిలిపోతారని విమర్శించారు. 3 ఏళ్ల డిప్లొమా తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీర్లుగా మారాల్సిన విద్యార్థుల అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకుని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రద్దు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎవరు ఏ సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకొని ఇవాళ మీ నిర్ణయం తీసుకున్నారు. పీపీ విధానం తీసుకొచ్చి అన్ని ఉద్యోగ అన్ని విద్యార్థులన్నీ ఒకటే ఇటు తీసుకొస్తాను. ప్రైవేట్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ అని ఒక కొత్తది తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులని వాళ్ళు ఎక్కడైనా సరే చదువుకున్న పిల్లలు పైకి పోవాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి రావాలని కోరుకుంటారా? ఇవాళ పాలిటెక్ చేసిన తర్వాత రేపు మా బీటెక్ చేసుకొని భవిష్యత్తు రేపు పొద్దున మెరిట్ కావాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి డిప్లొమా నుంచి కిందికి ఐటీఐకు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి నియంత పోగడబడి ఇవాళకి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు కానీ ఈ డిప్లొమా విద్యార్థుల మీద చాలా పగబట్టినట్టుంది. చూసుకుంటే మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదివి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళని క్రిమినల్ వేస్తున్నాడో, మళ్ళీ ఈ రోజు చూసుకుంటే డిప్లొమా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నీకు ఏం అధికారం ఉంది మా మీద ఇట్లా ప్రవర్తించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. లైక్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఫీజు, వాళ్ళ టైం అన్ని వేస్ట్ అవుతాయి. ఒక చదువుకున్నోడికి చదువు అంటే వాల్యూ ఉన్నోడికి అర్థమవుతుంది. అది నువ్వు చదువు సంధ్య లేనోడివి అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము. అండ్ నువ్వు చదువు సంధ్య లేనోడివి కాబట్టి మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నావు. ఒక 4 ఏళ్ళు బీటెక్ చదవాలి అని అంటే 48 సబ్జెక్టులు, అందులో క్రెడిట్ సబ్జెక్ట్స్, నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్, ల్యాబ్స్, కోడింగ్ ఎన్ని ఉంటాయి. అందులో ఒక్కటైనా నీకు తెలుసా అని చెప్పేసి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. రోడ్డు మీదకి వచ్చి కొట్లాడడానికి కూడా అదే కారణం. ఇప్పుడు గనక ఆ శక్తి స్కీమ్ ను జియో నెంబర్ 97 ను ఇంప్లిమెంట్ చేస్తే ఈ వందలాది విద్యార్థులు కాదు కదా, వేలాది లక్షలాది మంది వచ్చి నీ క్యాంప్ ఆఫీసులు, నీ ఇల్లు అన్ని ముట్టడి చేసి నువ్వు ఆ స్కీమ్ ను రద్దు చేసే వరకు ఊరుకోము అని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మేము ర్యాలీ చేస్తూ రోడ్ ఎక్కి మాట్లాడడం జరుగుతుంది. నువ్వు ఎంత తొందరగా ఆ స్కీమ్ ను అంత రద్దు చేస్తే మంచిది, లేకపోతే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 97 ను తీసుకొచ్చి ఆ జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలలన్నింటి కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐటీఐ విద్యార్థులతో పాటు ఈ యొక్క డిప్లొమా విద్యార్థులను కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తా ఉన్నది. విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేస్తారని చెప్పేసి కోరుకుంటే మీరు వాళ్ళను స్కిల్డ్ లేబర్ గా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల జీవితాలను చెలగాటమాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము జియో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ ని రద్దు చేయాలి. ఏ రకంగా అయితే డిప్లొమా కొనసాగుతుంది అదే విధంగా కొనసాగించి వాళ్ళకు బీటెక్ లో లాటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్స్ పొందితే వాళ్ళ ఇంజనీర్లు రేపు పొద్దున తీసుకెళ్లి మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేస్తామంటే విద్యార్థి సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఢిల్లీ ధరలో ఉద్యమమైనా సరే ఈ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన మేము పోరాడతాం. బీఆర్ఎస్పీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటాము. 97 జీవోను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఈ బీటెక్ ఈ డిప్లొమా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్పీ కొనసాగిస్తుందని తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిప్లొమా విద్యార్థులు రోడ్ ఎక్కితే తమ జీవితాలను కాపాడాలని కోరుకుంటే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ లో పోయి విహారయాత్రలు చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి విద్యార్థులు ఏ మాత్రాన పట్టించుకునే పరిస్థితులు లేడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా